నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు మళ్ళీ అదే సంచులు, మళ్ళీ అదే రేషన్ కార్డులు చేత్తో పట్టుకొని అందరూ కూడా రేషన్ షాప్ ముందు క్యూ కడుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఓవరాల్గా ప్రజల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వంపై అవిశ్వాసం వ్యక్తమవుతోంది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. జనాలందరూ కూడా అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బట్ గద్దె దించింది ప్రజలే కదా, మరి ఇప్పుడు ఇబ్బంది పడుతోంది ప్రజలే. అసలు ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రజల్లోకి ఏంటంటే ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలక్షన్లో దురాశ దుఃఖానికి చేయటం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా హ్యూజ్గా పెంచి ఎలక్షన్స్ తీసుకెళ్లారు. అంటే ఏంటి, వేలం పాటలు ఉంటాయి చూడండి, సీట్లు వేలం పాటలు. మీరు 10 రూపాయలకి పాడితే ఇంకోటి 20 రూపాయలకి పాడి ఓవరాల్గా వాడికి కావాల్సిన డబ్బులు తీసుకెళ్ళి పారిపోయే కార్యక్రమం ఉంటుంది. ఆడు ఎంతైనా పాడతాడు, ఆడికి పోయింది ఏముంది, 3 నెలలు 4 కడతాడు, 4 నెలలు సిట్టి పాడి ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి ఏదైతే ఉంటుందో అలాంటి దానికి తెరలేపిన ఈసారి ఎలక్షన్. ఎందుకంటే పెన్షన్ 4,000 ఇస్తూ ఉన్నాడు. 4,000 ఏంటంటే 2.5 సంవత్సరాల తర్వాత 500, తర్వాత లాస్ట్కి ఇంకో 500 పెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు రావడం 4,000 ఇస్తాం, పాత బకాయిలు ఇస్తాం ఉన్నారు. అది చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే 15,000 ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఇస్తూ ఉన్నారు. అది కూడా చాలా అట్రాక్టివ్గా. ఆడపిల్లలకు 1,500 ఇస్తారు, ఆడపిల్లలు 15. ఇవన్నీ ఇట్ ఆల్ మేక్స్ లాట్ ఆఫ్ సౌండ్స్ అన్నది. ఇప్పుడు ఆ సౌండ్స్లోంచి వాళ్ళు జంగిల్ డ్రమ్స్లోంచి ట్రాన్స్లోకి వెళ్ళారు. ఇంకేముంది, మనం అసలు ఇప్పుడు ఉన్న అందులో జగన్మోహన్ రెడ్డి ఒకసారి అన్నాడు చూడండి, నేను ఇచ్చిన సంక్షేమాలు ఎవరు ఏం చేయలేరని. సో దాంతో ఏమైంది, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ హ్యూజ్ అయిపోయి 10కి 10 వస్తున్నాయి, 10కి 20 వస్తాయి, 10కి 30 వస్తాయి అన్న దగ్గర కన్ఫైన్ అయ్యి ఎలక్షన్ జరిగింది. తర్వాత ఏమైంది, రోజు రోజుకి అలా దిగజారిపోతున్నాయి. ఉదాహరణకి ఈ పెన్షన్లు, నేను చంద్రబాబు గారు అట్టహాసంగా చెప్తూ ఆ అమ్మాయి స్టేజ్ మీద పిలిచారు, ఆ అమ్మాయి చెప్పేసింది నాకు పెన్షన్ రావట్లేదు సార్ అని. సో ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉంటున్నాయి. అంటే ముందుగా ప్రిపేర్ అవ్వలేదా? ఎవరు ప్రిపేర్ అవ్వాలి? అలా అని కాదండి. ఇప్పుడు మీరు నాకు ఇస్తే మంచి చేస్తే మంచి అని చెప్తారు. లేనప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, ఒక ముఖ్యమంత్రి పెద్ద మనిషి స్థాయిలో ఆయన అడిగాడు, నీకు పెన్షన్ వచ్చిందన్నమాట, రాలేదంటే అట్లీస్ట్ ఆవిడ ఏమనుకుంటుంది, నీకు చెప్పినా నాకు పని చాలా సులువు అవుతుంది కదా, అంతకన్నా పెద్ద మనిషి ఆవిడ లేడు కదా స్టేట్కి. సో ఆ ప్రాస్పెక్ట్లో ఆవిడ చెప్పింది కూడా కరెక్టే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రేషన్ షాప్లో ఏంటంటే ప్రజలకి ఒక విధమైన సౌకర్యం కల్పించబడ్డాయి. ఇప్పుడు ఆ తుఫాన్ పరిస్థితిలో బుడమేరు వాగు వచ్చినప్పుడు కూడా ఇవే రేషన్ వాహనాలు ఎలా ప్రభుత్వానికి ఉపయోగపడ్డాయో చూసుకుంటే, ఈ వాహనాలతో ప్రజలకి సంక్షేమం అందించడానికి ఒక వెసులుబాటు అనుకుంది. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి రేషన్ షాప్ కష్టాలు ఎలా ఉండేవి, లైన్లో నిలబడి అటు స్టాక్ లేదనడం, రేపు రావడం, ఎల్లుండి రావడం, ఈ చెదరం బదులు ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ టర్మ్, ఒక పీరియడ్లో వాళ్ళకి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ ఇస్తున్నప్పుడు. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆ వాహనాలు వచ్చిన తర్వాత ఎందుకో కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది సార్ ఆ థాట్. అంటే థాట్ ఇన్నోవేటివ్ ఒకటిను. తర్వాత ఏంటంటే మిస్యూటిలైజేషన్ చాలా తక్కువ. ఇప్పుడు మనకి ఒక అబ్జర్వేషన్ ఉంటుంది కదా, ఒక రేషన్ డిపో ఒక వీధిలోకి వచ్చింది, వ్యాన్ వచ్చింది, ఇంటింటికి రేషన్ అంటున్నారు. ఈ ఇంటికి రేషన్ ఇచ్చారా లేదా, ఆ ఇంటికి రేషన్ ఇచ్చారా లేదా, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. ఇప్పుడు ఓవరాల్గా రేషన్ షాప్ పడితే ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చారో ఎవరికి తెలుస్తుంది? అలా ఎక్కడైనా ఉంటుందా? అదే రేషన్ కార్డులు వెరిఫై చేయాలి, ఇన్ని ప్రాబ్లంలు ఉంటాయి. ఇదే వీడు ఇన్ అండ్ అవుట్ టేక్ తీసుకుంటే ఇటు 10 కేజీలు 50 కేజీలు ఇచ్చి పంపించారు. ఇడికి ఎన్నిళ్ళకి ఇచ్చాడు, ఇటు చచ్చినట్టు రాసుకోవాలి కదా. ఈ లెక్క రేషన్ షాప్లో ఇచ్చిన స్టాకు 2 టాలీ అవ్వడం సులువు కదా. అదే కదా సక్సెస్ నరేషన్. ఇప్పుడు గతంలో చెప్తే బియ్యం అన్యాక్రాంతం అయిపోయి ఇవన్నీ దగ్గర పిఠాపురంలో చూసాం కదా మొన్న. వాడు ఆటోలో వేసుకెళ్ళిపోతున్నాడు, ఆపితే అవును అలా పలానాడు తాలూకా, ఆడు పిఠాపురంలో జనసేన తాలూకా, ఇవన్నీ అంత రోబగాడు చెప్తున్నాడు, కానీ కనీసం వాడికి రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. సో ఇవన్నీ చూస్తున్న తర్వాత ఏమవుతుంది, ఈ ప్రభుత్వం ఈ విధమైన సంక్షేమాన్ని రద్దు చేస్తూ కొత్త విధానం వినూత్నంగా ఉంటే బాగుండు. కానీ మళ్ళీ పాత పద్ధతి, కేకరకాయ నెట్టాలి, మళ్ళీ పాత పద్ధతి తీసుకొచ్చి అదే సావులు మీరు సావండి అంటే ఎక్కడవుతుంది? ప్రభుత్వం ఒక సౌకర్యం కల్పించిన తర్వాత సౌకర్యాన్ని విరమించుకుంటే సార్. అదే సార్, ఈ మధ్యకాలంలో అందరూ అంటే కొంచెం ఈ సులువైన దీనికి అలవాటు పడిపోయిన తర్వాత మళ్ళీ అలా వెళ్ళడం, ముస్లిం ముత్తక అనేది చాలా కష్టంగా. నిన్న ఒకళ్ళు చనిపోయారు కూడా కదా సార్, లైన్లో ఉండి చనిపోయారు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ప్రజలు కొన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలా, టు అన్ ఎక్స్టెంట్ కల్పించిన తర్వాత దాన్ని ఎందుకు విరమించడం అంట. ఇప్పుడు ఆ వ్యాన్లు, ఆటో వ్యాన్లు అన్నీ అలా ఖాళీగానే ఉంటాయి కదా, దానికి బదులు ఇంకే యూటిలైజేషన్ ఉంటుంది అది, అవునంటారు కదంటారా. సో అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేషన్ డీలర్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాన్లలో ధర్నా చేస్తాం ఇది అంటారు. అట్లీస్ట్ వాళ్ళకి రుణ సదుపాయంతో మీకు వ్యాన్ ఇస్తాం, బయట ఆటోలు తిప్పుకోండి. ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ని విరమించుకుంది. ఇప్పుడు మీకు ఈ 5 సంవత్సరాల పీరియడ్ లోన్ వెసులుబాటు ఇస్తున్నాం. దీన్ని లోన్ తీసుకొని ఇంత ప్రతి ఆటోకి ఇంత రేట్ ఫిక్స్ చేసాం. ఈ రేటు ప్రకారం మీరు ప్రైవేట్ కార్యక్రమాలకు వినియోగించుకోండి. అంటే ఏంటి, సామాన్ల షిఫ్టింగ్కి అలాంటి వాటిని వాడుకొని ప్రభుత్వానికి ఖజానాకి డబ్బులు ఇవ్వండి, మీరు కూడా సంపాదించుకోండి. అదేమైనా అయితే బాగుంటుంది. కానీ అసలు ఏ నిరుపయోగంగా పడేస్తాం, మిమ్మల్ని అసలు దానికే వాడడం అనేది
అట్లీస్ట్ ఆ క్లారిటీ కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది? 9,000 మంది ఇప్పుడు నువ్వు రోడ్డును పడ్డారు కదా సార్. అదే చెప్తున్నాను అంటే 9,000 మందికి బాబు ఇది ఇలా విరమించుకుంటున్నాం, దీని బదులు మేము ఈ పథకం ఈ ప్రకారం ఇది చేద్దాం అనుకుంటున్నాం, అదేదో చెప్తే అర్థం ఉంటుంది కదా. వాళ్ళకి ఏంటి, వాళ్ళని త్రిశంకు స్వర్గంలో కూర్చోపెట్టి ఏం చేస్తారో చెప్పకుండా అవతల ప్రజల్ని కష్టపెడతావు. వాళ్ళు 9,000 మందిని రోడ్డు మీద పడేస్తే ఎక్కడ మీరు ఉపాధి కల్పిస్తామని వచ్చారు, సంక్షేమం చేస్తామని చెప్పారు, సంపద సృష్టిస్తామని చెప్పారు. ప్రపంచం ఉపాధి కల్పన కాన్సెప్ట్లో ఉన్న ఉపాధిని పీకేస్తుంటే లిక్కర్ షాప్లోనే అదే పని చేశారు. లిక్కర్ షాపులో పని చేస్తే వాడు అపకారి వ్యవస్థ డబ్బులు ఇష్టం వచ్చినట్టు లంచాలు మరిగడ్డారు అక్కడ. గతంలో అదే కదా దబాయించి చూసుకుంటున్నారు. ఆడికే పిల్లిమేల్లో గంట కట్టినట్టు ఆడితోనే అమ్మిస్తే చచ్చినట్టు రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ పని చేస్తే ఆడు మళ్ళీ పాత లంచాలే, నా కమిషన్ అంతా నాకెంత ఇస్తారు అని తిరుగుతున్నాడు. సో లంచగొండ వ్యవస్థను నిర్మూలించిన ప్రభుత్వం వేసేసి లంచగొండలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం కదా నేను అభివర్ణించాలి. వాళ్ళని బేస్ చేసుకుని హెల్పర్లు వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఆ బండ్లన్నీ తీసుకెళ్ళి అందరూ రోడ్డు మీద ఉన్నారు. అదే మొత్తం 20,000 మంది వరకు ఉన్నారు సార్ హెల్పర్లు, ఇట్లా వీళ్ళ ఓనర్లు, డ్రైవర్లు అదే అందరూ. కదా సార్, ఇప్పుడు 20,000 మందికి ఎక్స్ట్రా ఎలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారో చెప్పకుండా ఉన్నది పీకేస్తే, అదే కొనడానికి మంది ఏరా బాబు అంటే ఉన్ననానికి పీకి చేతికిస్తే మనం ఏంటి చేస్తాం సార్? రైట్ సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గతంలో మేనిఫెస్టో అమలు చేసే టైంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ టైంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంఫర్ట్స్ని మేము తొలగిస్తామనేది చెప్పకుండా జస్ట్ వాళ్ళు మేము ఇస్తున్నదే ముందు పెట్టి దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి టక్కుని ఇవి తీసేసరి జనాలు అందరూ రియలైజ్ అవుతున్నట్టు అనిపిస్తుందా ఏమన్నా? ఏం చేయగలరు వాళ్ళు? ఏమీ చేయలేరు. 4 ఏళ్ళు ఇంకా ఏడవలసిందే, ఇంకో 4 ఏళ్ళు అదే ఏడుపు ఉంటుంది, అంతకని ఇంకేం లేదు. తర్వాత అప్పుడు వాళ్ళ డెసిషన్, వాళ్ళు మళ్ళీ ఇదే పని చేస్తే వాడు ఏం చేయలేడు, ఇంకో పని చేస్తే ఇంకోడు దానికి కూడా ఏం చేయలేడు. ఎవరి చేతిలో లేని ఎలక్షన్ అది. రైట్. ఇది ప్రభుత్వంకి చేతగాని పనా లేకపోతే ఈ కక్ష సాధింపు చర్య లేకపోతే ఏంటి సార్ ఇది అసలు? కక్ష సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి మీద తీర్చుకోవాలి, అంతేకాని ప్రజల మీద తీరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కాబట్టి ఇట్లా చేయడమా? అది ఫస్ట్ థింగ్. దే వాంట్ టు డిస్ట్రాయ్ జగన్మోహన్ రెడ్డి మార్క్ని డిస్ట్రాయ్ చేద్దామని చూస్తున్నారు. ఆ మార్క్ లేకుండా ఇప్పుడు ఇంటింటికి రేషన్ కాకుండా మళ్ళీ పాతలోని రేషన్, ఇవన్నీ ఎలక్షన్కి లీడ్ అవుతాయి సార్. చూడాలి, ఓపిక కావాలి. ఇంకో 4 ఏళ్ళు ఎదురు చూడవలసిందే. 3 సంవత్సరాల తర్వాత ఎలాగో స్టార్ట్ అయిపోద్ది ఆ బజ్ అనేది, ఎలక్షన్ బజ్. ఆల్రెడీ బజ్ స్టార్ట్ అయ్యే ఉంది. ఇప్పుడు వాళ్ళలోనే వాళ్ళు ఎమ్మెల్యేలే చాలామంది చాలా తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నియోజకవర్గంకి వెళ్తే వాళ్ళు గడ్డేటర్, నాకు ఇంటికి వచ్చేది ఏంది దరిద్రం నాకు అంటారు. లైన్లో కూడా మైకులు పెట్టండి, మీ వాళ్ళు వెళ్ళి రేషన్ తీసుకుంటారు, లైన్లో మైకులు పెట్టి చూడండి ఎలా ఉంటుంది, ప్రజలు డిసెంట్ తెలుస్తుంది. ప్రజల తిరుగుబాటు అయితే తిరుగుబాటు చేయరు, తిరుగుబాటుతో ఏం రాదు, తిరుగుబాటు చేయలేరు. ఓటు రకంగా తిరుగుబాటు ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత ప్రజెంట్ ఇలా అవ్వాల్సిందే. రైట్. ఓకే సార్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.